తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తప్పకుండా ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ ప్రగాఢ ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి, వారి శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకుండా మీ పత్రికల ద్వారా మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము అందరు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి వారు అడవిని కాపాడుతున్న సందర్భంగా అడవులు కాపాడుతున్నాడు తప్ప ఆయన ఇంకొక దానికి ఎక్కడ పాల్పడలేదు. మరి అటువంటి తరుణంలో ఈ విధంగా అటాక్ చేసి ప్రాణం తీయడం అంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. మరి ఆ గుత్తి కోయలు అనేది వలసలు ఏ విధంగా వస్తున్నారో ప్రభుత్వం కూడా తీవ్రంగా తీసుకుంటుంది. గుత్తి కోయలు వాస్తవంగా మన రాష్ట్రానికి చెందిన వారు గారు వేరే రాష్ట్రం నుంచి వలసలు వచ్చి ఈ అడవులు ఆక్రమించి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఎన్నో విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా గమనిస్తుంది ప్రభుత్వం. తప్పకుండా దీనిపైన తీవ్రంగా చర్య ఉంటుందని తెలియజేస్తుంది. అంటే గుత్తికోయ పైన తప్పకుండా తీవ్రంగా తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో గతం నుంచి కూడా వీళ్ళు వెపన్స్ ఇవ్వని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. కానీ అది చట్టంలో ఇప్పటికి లేదు. మరి భవిష్యత్తులో ఏదైనా ప్రయత్నం చేసి వాళ్ళకు వెపన్స్ ఇచ్చే అటువంటిది ఏదైనా ఉన్నట్టయితే ఇంకా బాగుంటుందని చెప్పి చాలామంది